కలిసినా కానీ మా జాతిని డెవలప్ చేయాలి, మన జాతిలో ఉండేవాటి పిల్లలందరికీ బాగా ఎదిగేటట్లు చేయాలి, అందరూ ఉద్యోగం చేయాలి, అందరూ పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలా అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళకు నిరంతరము వాళ్ళకు. మామూలుగా నిప్పును చూసినారా మీరు? నిప్పును చూసినారా? కట్లు ముట్టిస్తే అప్పుడు దానిపైన వచ్చిందే పొర బూడిది ఉంటుంది, చూసినారా? మీలో కూడా అంత ఫైర్ అనేది ఉంది, కానీ మీకు అజ్ఞానం అనే దాంతో వచ్చింది, ఆ బూడిద కప్పేసింది. మీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక అంబేద్కర్గా మీరు తయారు కావచ్చు. కావాలంటే మీరు ఖచ్చితంగా మీరు బాగా చదవాల్సిందే. ఇందాక ఒక పిల్లని చూసిన వాడు బాధపడుతున్న వానికి తెలియదు. కాబట్టి గౌరవనీయులు వార్డెన్ గారికి చెప్తున్నాను, పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం గురించి మీరు క్లాస్ కండక్ట్ చేయండి. మన వార్డు ఇన్ఛార్జ్ కూడా రాజేంద్ర గారు ఉన్నారు. వచ్చిన తర్వాత ఎప్పుడైనా సాయంత్రం పూట ఒక గంట సేపు టైం ఇవ్వండి. తర్వాత వాళ్ళు చదివేదానికి మానవ బాంబులుగా తయారవుతారనేసి నేను అనుకుంటున్నాను. నేను మీతో చెప్పాలని చాలా ఉత్సాహము ఆవేశం ఉంది, కానీ ఒకే రోజు చెప్పేదానికి మీరు కూడా వినేదానికి కొంచెం బాధపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చివరిగా ఒక మాట చెప్తాను. అంబేద్కర్ గారు చదివేటప్పుడు ఆయన సజీవంలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు కూడా ఉన్నారు. ఒక ముగ్గురు స్టూడెంట్లు, మీరు చెప్తాను సందర్భం చెప్తాను, ముగ్గురు స్టూడెంట్లు ఒక పిక్నిక్ పోయినారు. పిక్నిక్ పోతే అక్కడ జలపాతము, కుంటలు ఇవన్నీ ఉన్నాయి. ముగ్గురులో ఒక్కొక్కరు వాళ్ళ అనుభూతి చెప్పమని టీచర్ చెప్పారు. చెప్తే ఒక స్టూడెంట్ అన్నాడు, ఆ జలపాతం నీళ్లు భలే బాగుండాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంది అని అన్నారు. రెండవ వాడు వచ్చి, ఇక్కడ ఒక ఇల్లు కానీ ఒక ఎస్టేట్ మాదిరి కట్టుకుంటే రోజు ఆ నీళ్లను ఇవన్నీ చూసి ఆస్వాదించవచ్చు అన్నారు. కానీ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, అక్కడ ఆ పడే నీళ్లు దగ్గర ఒక టర్బైన్ కన్నా తయారు చేస్తే అక్కడి నుంచి వచ్చే విద్యుత్ ఉత్పత్తిని మనము ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఉపయోగించవచ్చు అనేసిందే ఆ రోజు తెలియజేశారు. ఈ మాట ఎందుకు చెప్తానంటే, మనం ముగ్గురు కలిసినా కానీ ముగ్గురులో కూడా నిరంతరం మీరు సినిమాల గురించి, వ్యసనాల గురించి కాకుండా విద్య గురించి, ఎడ్యుకేషన్ గురించి మాత్రమే వినాలా. మీ వయస్సు చాలా ప్రమాదకరమైనది, మీ ఆలోచన చాలా ప్రమాదకరమైనది. మీరు మామూలుగా ఉన్నప్పుడు వేరే, మీరు సింగిల్గా ఉన్నప్పుడు మీ ఆలోచనలు, ఊహలు చాలా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదవాలనేసి, ప్రయోజనం కావాలనేసి మీకు, మీ తల్లిదండ్రులకు, మాకు కూడా ఈ సొసైటీకి, రాష్ట్రానికి, ఈ కదిరి ప్రాంతానికి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పింది తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దళిత నాయకులు పెద్దలందరికీ కూడా, వార్డు ఇన్ఛార్జికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. కళాశాల ప్రిన్సిపల్ గారు, శేషూర్ణ గారు, చంద్ర గారు, వార్డు ఇన్ఛార్జ్ రాజేంద్ర గారు, రాజశేఖర బాబు గారు, జయరామన్న గారు, శివప్ప గారు, రామకృష్ణ గారు, మారుతి గారు, రాజు గారు, వేదిక ముందు విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు అందజేస్తూ, పెద్దలు శేషూర్ణ గారు, రాజశేఖర బాబు గారు చాలా క్లుప్తంగా చెప్పారు. నేను ఆ సబ్జెక్ట్ పంచుకోవాలనుకున్నా, చెప్పారు. అయితే బట్ ఒకటి ఏమంటే, నేను చెప్పేది, మనందరూ కూడా పేదరికం ఇంకా ఈ కళాశాల వచ్చేది. ఈ కళాశాల ఏర్పడడానికి, ఈ కళాశాలలో మనం చేరడానికి మనం అదృష్టవంతులుగా భావించాలి. ఒకటి. రెండోది ఏమంటే, ఈ కళాశాలలు, ఈ దళితులు, అంటరాని వాళ్ళ కోసం ఈ భారత ప్రభుత్వము ఈ కళాశాల ఎందుకు ఏర్పరిచింది, ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగంలో మనకు ఈ కళాశాలలో మనం ఈరోజు ఈ స్థాయిలో కూర్చొని మేము ఈ స్థాయిలో నిలబడడానికి ఆ మహానుభావుడే కాదు. పిల్లలుగా నేనైతే మీకు ఎక్కువ చెప్పను, కానీ పడి లేసే కెరటంలాగా ఎప్పుడు కూడా మీరు పడి లేసే కెరటంలాగా, కెరటం ఒకసారి ఎగిసిపడి కింద పడిపోయిందని నిరుత్సాహపడదు. ఒక విద్యార్థికి ఒక ఎగ్జామ్లో మార్కులు తగ్గచ్చు, లేదా ఒక విద్యార్థి ఫెయిల్ కావచ్చు. అదే నేను ఫెయిల్ అయినప్పుడు నిరుత్సాహం పడుకోకుండా పడి లేసే కెరటంలాగా అదే స్థాయిలోనే ఎక్కడైతే ఫెయిల్ అయినామో అదే స్థాయిలో మీరు ముందుండి బాగా మీ యొక్క ఆలోచన విధానం పెంపొందించుకొని విద్య పట్ల ముందుకెళ్ళాలి. అంబేద్కర్ గారు కూడా చాలా అవమానాలకు, అంటరానితనానికి నోచుకొని కసితో చదివారు. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలు, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ దేశాలు గత నెల క్రితమే అమెరికాలో కూడా ఒక అద్భుతమైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. అమెరికా ప్రపంచ అమెరికాలో కూడా యొక్క మహానుభావుని యొక్క ఒక విగ్రహాన్ని, ఎత్తైన విగ్రహాన్ని